దక్షిణాది కుంభమేళ మూలవాసుల మన్యం జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర గోదావరికని గోదావరి నది ఒడ్డున అంగరంగ వైభవంగా సాగుతుంది. రెండేళ్లకు ఒకసారి వచ్చే జాతరలో లక్షలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. 80వ దశకంలో సింగరేణి యాజమాన్యం కార్మికుల సౌకర్యార్థం ఇక్కడ ఆలయాన్ని ఏర్పాటు చేసినట్లు స్థానికులు తెలిపారు. గిరిజన సంప్రదాయ రీతిలో కోయ పూజారుల ఆధ్వర్యంలో భక్తులు మొక్కులు ముట్టజెప్పారు. సమ్మక్క సారలమ్మలు గద్దెలపై కొలువుదీరడంతో భక్తజనం పోటెత్తింది. గోదావరి కనితో పాటు ఇతర ప్రాంతాల వారు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ ప్రభుత్వ అధికారులు వారి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్ల దీవెనలు అందుకుంటున్నారు. భక్తులు నిలువెత్తు బంగారం, ఎదుర్కోళ్లు చెల్లించి మళ్లీ వచ్చే ఏటి వరకు సల్లంగా చూడాలని మొక్కుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మేడారం జాతర బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మన పెద్దపల్లి జిల్లాలో గోదావరికల్లో గోలివాడలో వీరికి అన్ని ప్రాంతాలు కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఈ గోదావరి ప్రాంతంలో ఖర్చులు మేడారంలో ఉన్నట్టు మాత్రమే అదే మాదిరి జాతర జరుగుతూ ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా టెంపుల్ చైర్మన్ గారు, మా ఈవో గారు అన్ని ఏర్పాట్లు దగ్గర తీసుకుంటా ఉన్నారు. అందరికీ ఎలాంటి అవసరం కలగకుండా భక్తులు శాంతిగా వచ్చి కోరుతాము.